మేము ఇద్దరమే ఒక టాపిక్ అనుకొని ఒక ఎక్స్పెరిమెంట్ అనుకొని దాన్ని ఎట్లా చేయాలి, దానికి ఏమేం కావాలి, దానికి ఏం అవసరం పడితే అంతా డిస్కస్ చేసుకొని అన్ని తెచ్చి పెడతాం. మిగిలిన వాళ్ళు జస్ట్ వీడియోలు ఉంటారు మాతో అంతే. ఈ కాన్సెప్ట్ అయినా దాన్ని ఎట్లా చేయాలన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని సాల్వ్ చేసుడైనా మొత్తం మా అన్న నేనే చూసుకుంటాం అంతే. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేయడం వల్ల మీరు చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే చాలా ఫేస్ చేసి ఉంటారు ఉంటాయి కదా. అండ్ మీరు బిఫోర్ ఈ వీడియోస్ అండ్ యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు మీ లైఫ్ ఎట్లుండే అండ్ ఇప్పుడు ఎట్లుంది సార్? అంతగా ముందు ఫ్రీ ఉంటుండే, ఎటంటే అటు వస్తుండే, ఏదైనా పండుగలైనా పెళ్ళిళ్ళైనా పోతుంటుంది, ఎంజాయ్ అవుతుంది, క్రికెట్ ఆడుతుంటుంది, వాలీబాల్ ఆడుతుంటుంది. కానీ ఇప్పుడు ఎట్లున్నదంటే ఇది స్టార్ట్ అయినాక ఇక వేరే ఏది లేదు. ఇక పండుగలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, దోస్తులు లేరు, చుట్టాలు లేరు, ఏది లేదు. జస్ట్ ఓన్లీ మా టీమ్, యూట్యూబ్, ఆడియన్స్, ఇవి మూడే మాకు ఉంటున్నాయి. వేరే ఎటు లేదు. ఇక రోజు ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే కంపల్సరీగా మొత్తం డెడికేషన్తో ఉండాలి. ఇప్పుడు 3 years నుంచి అట్లా ఉన్నాం కాబట్టి చాలా ఎంతో కొంత ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నది. వేరే ఏది లేదు, ఓన్లీ యూట్యూబ్ మాకు. అదొకటే కొద్దిగా. మరి ఇప్పుడు ఈ విషయంలో మీరు ఎప్పుడైనా హర్ట్ అయినారా? అంటే ఇట్లా నేను అన్ని ఎంజాయ్మెంట్స్ మిస్ చేసుకుంటున్నా అని. లేదు, అట్లేం కాదు. మేము ఇల్లనే ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఆ ఎంజాయ్మెంట్ మొత్తం దీంట్లో కవర్ చేస్తాం. ఓకే. ఇప్పుడైతే మీకు మ్యారేజ్ అవ్వలే కాబట్టి ఓకే. మరి మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీ వైఫ్ అయితే రెస్ట్రిక్షన్స్ పెడతారు కదా? అది అప్పుడే చూద్దాం తర్వాత. ఓకే. అయితే ఇప్పుడైతే నో డిస్టర్బెన్స్, మేము డెడికేషన్ తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వరకు వచ్చినాం. థ్యాంక్ యూ సార్.